ఈ మంకీనే మన హ్యూమన్ బీయింగ్స్లో అల్లరి నాయాళ్ళు హ్యాతీ నాయాళ్ళు అంటాం కదా, ఆ జాతికి చెందింది. అందుకిందాక వీడియో ఆఫ్ చేశా. చాలా మంచి మంచి సన్నివేశాలు మిస్ అయ్యా. కట్టా మీరు ఇప్పుడు మనోడు వెళ్తున్నాడు, నీళ్ళలో దుంకుతలేదు చూద్దాం. గొడవ పెట్టుకోవడానికి వెళ్తున్నాడు చిన్నపిల్లలతో. చిన్నపిల్లని భయపెట్టేశాడు చూసారా. సరే స్విమ్మింగ్ ఇంకా న్యూ పర్సన్ యాడ్ అయ్యాడు. మనోడు దుంకలేదనుకుంటా. అదిగా మనోడేనా కదా? కాదు కాదు కాదు, వీడు వేరే. ఐ మీన్ ఈ మంకీ వేరు. ఇప్పుడు ఆ మంకీని కనిపెట్టలేమే, వాటర్లో తగిసిన తర్వాత వాటి కలర్ డిఫరెంట్గా ఉంది. అంటే బాగానే స్విమ్మర్స్ ఉన్నారు ఇందులో, మామూలుగా దుంకట్లా. ఇందాక కొత్తగా వచ్చిన అతను మాత్రం భయపడుతున్నాడు. నీళ్ళలోకి దొబ్బడానికి వస్తే తప్పించుకొని పారిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. కొంతమంది నార్మల్గా వాటర్లోకి స్విమ్మింగ్ చేస్తూ వెళ్తున్నారు, కొంతమంది మాత్రం రోడిజం చేస్తున్నారు. వాటర్ తాగడానికి వచ్చేయాలి మనం అర్థం చేసుకున్నాం. ఇంకొంతమంది మనోడేనా, మనోడే రే పైకి వచ్చేసాడు. కొంతమంది నార్మల్గా స్విమ్మింగ్ చేస్తుంటే ఇంకొంతమంది మాత్రం పైకి ఎక్కి దుంకుతున్నారు. దుంకే వాళ్ళు కరువు అయిపోయారు ఇప్పుడు. ఓకే, అది నార్మల్ డ్రైవ్. మనవాడు హై డైవ్ కొడతాడో లేదో చూడాలి. అండ్ ఈ డైవ్ కూడా నార్మల్ డైవ్ కూడా కాదు, గాల్లో టర్న్ అయి నీళ్ళలో పడుతున్నారు. అవి ఆడుకుంటున్నా, నేను కామెంటరీ చేస్తూ వీడియో తీస్తున్నా. సో ఇప్పటిదాకా నా పక్క నుంచి వెళ్ళిన కోతులు ఉన్నాయి, కానీ నన్ను గెలిక్కిన కోతులు అయితే ఒక్కట్లేవు. అంటే నన్ను టీజ్ చేసిన కోతులు, నన్ను కొట్టడానికి వచ్చే కోతులు ఒక్కట్లేవు. సో ఊరిగా వాటిని నాకు అర్థం చేసుకోవద్దండి. వాటికి తిండి దొరక్కమని ఇళ్ళలోకి వస్తాయి, తిండి దొరికిన తర్వాత వెళ్ళిపోతాయి. చెప్పానుగా, కొన్ని అల్లరి మూకలు యంగ్ మంకీస్, అవి మాత్రమే మీదికి వస్తాయి, గొడవలు పెట్టుకుంటాయి. అవి వాటి బ్లడ్ అనుకోండి. మనోడికి ఎందుకు తోసేశారు. సో బీ గుడ్ టు యానిమల్స్. సరే మనం ఇంకా రికార్డ్ చేద్దాం. టైమ్ ఈజ్ 1:40. బస్ 2:30కి ఉంది, కానీ నేను 2:30 బస్కి వెళ్ళాను, 4:30 బస్కి వెళ్తా. మనోడు ఇప్పుడు ఇదిలిచ్చుకున్నాడు. ఇటు సైడ్ నుంచి పెద్ద మంకీ వస్తుంది, నా రైట్ సైడ్ నుంచి. ఇప్పుడు అది నా దగ్గరికి వస్తుందా లేదా వాటర్ దగ్గరికి వెళ్తుందా అని చూడాలి. ఇది లెఫ్ట్ సైడ్. నేను ఈ మంకీ గురించి ఏం చెప్పట్లేదు, ఆ మంకీ గురించి చెప్తున్నా. చూడ్డానికి ఇది ఆల్ఫా లాగా ఉంది, కానీ ఆల్ఫానా కాదు అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చూసిన అన్ని కోతుల్లోకి ఇదే పెద్ద కోతి. అండ్ సైజు కూడా చాలా పెద్దగా ఉంది. మేబీ అడల్ట్ ఆర్ మదర్ మంకీ అయి ఉండాలి.
అంటే ఆల్ఫా యొక్క సహచరి. మనవాడు మాత్రం నీళ్ళ లేకపోవట్లేదు, నీటి పైన ఉన్నాడు. అదిగా ఆల్ఫా యొక్క సహచరి అని అనుకుంటున్నా. ఇట్ జస్ట్ నేను అజంప్షన్, నాకు క్లారిటీగా తెలియదు. అది వాటర్ లేక అయితే పోవట్లేదు, వాటర్ పైన ఉంది. ఓకే, అది వాటర్లోకి వెళ్ళే పరిస్థితిలో వెళ్ళేది అనుకుంటా. ఓకే దెన్ అక్కడ ఏదో కోతి చెట్టు పైకి ఎక్కింది. అక్కడ నుంచి దుంకుద్దా లేదా అనేది చూడాలి, లేదా ఇంకేమన్నా తోస్తాయా క్లారిటీ లేదు. ఇప్పుడు ఇంకో మంకీ వచ్చింది, అది కూడా నా రైట్ సైడే ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఉంది అది, అక్కడ ఏదో వెతుకుతుంది. ఐ మీన్ ఫుడ్ అనుకుంటా. సరే, మనం మళ్ళీ మా స్విమ్మింగ్ పూల్కి వద్దాం. నేచురల్ స్విమ్మింగ్ పూల్ ఫర్ మంకీస్ ఆర్ వైల్డ్ లైఫ్, వాట్ ఎవర్. మన రైట్ సైడ్లో ఉండే మనకి ఇంకా ఫుడ్ని వెతుక్కుంటూ అక్కడే ఉంది. కాకపోతే ఇప్పుడు అది క్యామోఫ్లాగ్లో ఉంది, ఎండిపోయిన ఆకులు వెనకాల దాక్కుంది. సో దాని కలర్కి అది కనిపించట్లేదు, ఫ్లాట్గా చూస్తూనే కనిపిస్తుంది. అండ్ ఇంకా అది నన్ను చూస్తుందో లేదో తెలియదు. ఇంకా మన మనకి ఇది నన్నే చూస్తుందా? లేదు, అది వాటర్ తాగుతుంది. డూడ్, ఇవి నాకు కూడా వాటర్ తాగుతాయా? ఫస్ట్ టైం మంకీలో వాటర్ తాగడం చూస్తున్నా. ఐ మీన్ ఇప్పుడు మంకీస్ 2 టైప్స్తో వాటర్ తాగడం రికార్డ్ చేశాను. ఫస్ట్ టైం అయితే నాకు తెలుసు నార్మల్ ఎలా వాటర్ తాగుతాయో, కానీ ఈ టైప్లో వాటర్ తాగడం ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ క్యామోఫ్లాగ్లోనే ఉంది, బయటికి రావట్లా. చూద్దాం, వీడియోలో కనిపిస్తుంది. ఇదిగో తోక, అదిగో మంకీ ఏదో తింటుంది. బయటకు వచ్చేసాడు. సరేలే, మా స్విమ్మింగ్ పూల్ దగ్గర మాత్రం మంకీస్ తగ్గిపోయాయి, ఎక్కువగా లేవు. ఇందాకున్న వాటితో పోలిస్తే ఇప్పుడు 1, 2 and 3 మొత్తం 3 కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళిపోయాయి. అంటే ఇప్పుడు అవి డ్రై అవ్వడానికి వెళ్ళి అక్కడ వెళ్ళని చూస్తున్నారు కదా. ఓకే, బ్యాక్ టు అవర్ స్విమ్మింగ్ పూల్. మొత్తం 3 ఉన్నాయి, ఇప్పుడు 4 కనిపిస్తున్నాయి. వాటర్లో అయితే 0. ఓకే, ఇట్స్ ఏ మంకీ. మళ్ళీ వాటర్ లేక్ ఒకటి వచ్చింది, దాని వెనకాలే ఫాలో అవుతూ ఇంకోటి వస్తుంది, అది కూడా వాటర్ లేకే వచ్చింది. చూడొచ్చు, 2 వాటర్లోనే ఉన్నాయి, 2 గొడవ పడుతున్నాయి. అది కూడా త్వరదాగా. ఇప్పుడు మన వీడియోకి హైడ్ అయిపోయాయి. మన వీడియో తీసుకున్న విషయం వాటికి తెలుసు, అది హైడ్ అయ్యాయని నేను అనుకుంటున్నా. ఇప్పుడు 3వ మంకీ కూడా వచ్చేసింది. ఇప్పుడు అవన్నీ వాటర్లో ఉన్నాయి. వాటర్ యొక్క కదలికలు మీరు అక్కడ గమనించవచ్చు, అక్కడక్కడ. సో వాటర్లో అవి కదులుతున్నాయి కనుక అలా ఉంది. దగ్గరికి వెళ్తే ఏమంటాయి ఏమనేసి నేను వెళ్ళట్లేదు. ఇక్కడ చూసుకుంటే ఒక చిన్నోడు వచ్చాడు, వాటర్ తాగుతున్నాడు. చూస్తుంటే హెల్త్ బాగాలేదనుకుంటా, డల్లుగా ఉన్నాడు. వాళ్ళ అమ్మ కొట్టిండొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు మంకీస్లో పేరెంటింగ్ మేల్స్ చేయరు.
ఓన్లీ ఫీమేల్స్. వాటర్ కూడా సరిగ్గా లేదనుకుంటా, సరిగ్గా తాగట్లేదు. వెళ్ళిపోతున్నాడు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో చూసుకుంటే రెండు మంకీస్ ఉన్నాయి. అన్నీ చెప్తున్నాను కానీ నేను ఎక్కడున్నాను చెప్పట్లేదు. దిస్ ఈజ్ ఆలూరుకోన. తాడిపత్రికి ఒక 10 to 15 కిలోమీటర్స్ ఉండొచ్చు, మేబీ ఒక 10 to 15 అప్రాక్సిమేట్లీ. నాకు అంత క్లారిటీగా తెలియదు. వస్తే ఇక్కడ పైనుంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అక్కడక్కడ ఇలాంటి చిన్న చిన్న పాండ్స్ ఉన్నాయి. స్విమ్మింగ్ చేసుకోవచ్చు, స్నానాలు చేసుకోవచ్చు. ఇంకా ఇటువంటి కోతులు మాత్రం రేర్గా కాదు, ఎక్కడ పడితే అక్కడ చూడొచ్చు. ఎందుకంటే మనం ఉన్నది వాటి ప్లేస్లో. ఇదంతా హిల్ ఏరియా. వాటర్లో 2 ఉన్నాయి, అక్కడ చూసుకుంటే ఇంకో 2 ఉన్నాయి, మొత్తం 4 ఉన్నాయి. మన చిన్నోడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. అక్కడ ఉన్నాడు, అది అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూడా వాటర్ తాగాలని చూస్తున్నాడు. ఓకే, ఎక్కువగా ఏం తాగట్లేదు, కొంచెమే తాగుతున్నాడు. తర్వాత నార్మల్గా బయట చూస్తున్నాడు. చూస్తుంటే ఆందోళనలో ఉన్నట్టున్నాడు. ఏదో కోతి లేదా మనిషి తనకి బాగా భయపెట్టినట్టున్నాయి. అది కాదనుకుంటే ఏదైనా హెల్త్ ఇష్యూ అయి ఉండొచ్చు, అందుకే వాటర్ పెద్దగా తాగట్లేదు. ఎందుకు అలా చెప్తున్నానంటే ఇది సమ్మర్లో వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. కానీ సమ్మర్లో కూడా వాటర్ తాగట్లేదు అంటే హెల్త్ ఇష్యూ అనే కదా. మేబీ యూ కెన్ అండర్స్టాండ్. సరే, మనం మరి పాండ్ దగ్గరికి వచ్చేద్దాం. అక్కడ 2 కోతులు ఉన్నాయి, ఒకటి నీళ్ళలో ఉంటే ఇంకోటి ఏమో బండ పైన ఉంది. అవి నన్నే చూస్తున్నాయి. అంటే వాటర్లో ఉండే కోతి నన్ను ఇందాక 2 సార్లు చూసింది. ఆ తలకాయ కనిపించే కోతి మాత్రమే. అది మళ్ళీ ఇంకోసారి చూడాలని చూసింది, కానీ చూడలేదు. అది చూసింది వెళ్ళిపోయింది. వీడియోలో రికార్డ్ అయిందో లేదో తెలియదు. ఆ కోతిని మాత్రం చెంప మీద చెల్లుమని ఒక కోతి కొట్టింది. కాకపోతే మరి అంత గట్టిగా కొట్టలేదు, చిన్నగా కొట్టింది. జస్ట్ లైక్ కామెడీ. అది మాత్రం నీళ్ళలో ఈత కొడుతూనే ఉంది. ఇది ఈ కోతి నాలానే ఉన్నట్టుంది. నేను కూడా ఈత కొట్టడానికి ఇక్కడికి వచ్చాను. నేను ఈత కొట్టే ప్లేస్ని కూడా రికార్డ్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఇదిగో మన చిన్నోడు వచ్చేసాడు. నీళ్ళలో ఇప్పుడు స్విమ్మింగ్ చేయడానికి వెళ్తాడో లేదో చూడాలి. లేదు, వాటరే తాగుతున్నాడు. ఇప్పుడు కూడా సరిగ్గా తాగట్లేదు. సో ఇది వాటర్ ప్రాబ్లం లేకపోతే చిన్నోడు ప్రాబ్లం తెలియదు. మళ్ళీ తాగుతున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే మన చిన్నోడికి నా దిష్టి తాకుద్ది. ఇప్పుడు మీరు చూస్తే మీ దిష్టి తాకుద్ది. సో నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చూడండి, కానీ దిష్టి పెట్టకండి. అండ్ మోరోవర్ నా కామెంటరీ ఎలా ఉందో కామెంట్ చేయగలరా? జస్ట్ క్యూరియాసిటీ, కామెంటరీ బాగా చేస్తున్నానా లేదా అని. మన చిన్నోడు ఎక్కడికి వెళ్తున్నాడో, అర్జెంట్ పని అనుకుంటా. సర్లే చిన్నాడా, బాయ్. మనం మళ్ళీ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వద్దాం. మన న్యాచురల్ స్విమ్మింగ్ పూల్లో వాటర్లో అయితే ఏ కోతి లేదనుకుంటా. వాటర్ బయట మాత్రమే ఒక కోతి ఉంది, అది కూడా నన్ను చూడట్లేదు, ఎక్కడో చూస్తుంది. అంటే అక్కడ తన ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు. వెళ్ళిపోతుంది. అదిగో వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. మన చిన్నోడు కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో చూసుకుంటే అసలు ఏ కోతులు లేవు. మనం ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూడొచ్చు అనుకుంటా. ఓకే, మన చిన్నోడు వెళ్ళిపోయాడు. కోతుల్లో ఒక కోత మళ్ళీ వస్తుంది. ఇది న్యాచురల్ స్విమ్మింగ్ పూల్, దానంతట అదే ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కోత వచ్చింది, వాటర్ తాగుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తుంటారేమో అని చూస్తుంది. అది కూడా భయంగా.
లేదు, దేనికోసం వెతికింది, చేతికి అది దొరికింది, తింటోంది, మళ్ళీ కింద పడిపోయింది, తీసుకుంది, తినింది. ఇదేదో కాల్, గొడవ పడుతున్నాయి, కోతులన్నీ గొడవ పడుతున్నాయి. ఓకే, ఎంతటితో మనం వీడియోని ముగిద్దాం. నేను మీ న్యాచురల్ లవర్ మాహి. నచ్చితే డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.